అండి వెల్కమ్ బ్యాక్ టు మమతా సుధాకర్ వ్లాగ్స్. ఈరోజు కూడా మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే పల్లి పట్టి అండ్ పల్లి లడ్డూలండి. మేము ఇక్కడ లడ్డూలే ఎక్కువ చేసాము. అది ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో ఫుల్గా ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి ఎంజాయ్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పల్లి చిక్కీ అయితే చాలా మంచిదండి హెల్త్కి, పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ బ్లడ్ పెరగడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. దానికోసమనే నేను ఇక్కడ చూపిస్తున్న బౌల్ తోటి తీసుకున్నానండి పల్లీలు కొలత. అయితే ఆ బౌల్ తోటి నేను ఇక్కడ 3 బౌల్స్ తీసుకున్నాను. అంటే కేజీ పల్లీలు తీసుకున్నానండి. కేజీ పల్లీలు తీసుకొని వాటిని లో టు మీడియం ఫ్లేమ్లో లోపలంతా ఉడికేలాగా అంటే ఫ్రై అయ్యేలాగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెడితేనే లోపల కూడా పల్లి ఫ్రై అవుతుందండి. ఇలా నలిస్తే పొట్టు ఊడిపోయేలాగా వరకు చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా మనమైతే పల్లీల పొట్టు తీసేయాలండి. తర్వాత మనం పాకం కోసం బెల్లం తీసుకోవాలి. ఇక్కడ నేను 3 గిన్నెల పల్లీలు తీసుకున్నాను కదా, దానికోసమని బెల్లము ఇక్కడ 2 కప్పుల మీద పావు కప్పు తీసుకున్నానండి. దాంట్లో కొంచెం పావు గ్లాసు వాటర్ తీసుకున్నాను పాకం కోసమని. తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మనం ఆ బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కింద గిన్నె అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనము లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలండి. పాకం అయిందా లేదా అని చూసుకోవడం కోసం చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి టేస్ట్ కోసం. ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి సౌండ్ రావాలండి. కింద కొడితే ఇంకా రాలేదు, ఇంకా కొంచెం పాకం కావాలి. ఇలా డ్రాప్స్ లాగా పడుతుంటే మనకు దాదాపుగా పాకం వచ్చినట్లే అండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వచ్చాక పాకం అయితే రెడీ అయిపోతుందండి. తర్వాత ఆ పాకాన్ని మనం ముందుగా వేయించి పల్లీలలో పోసి మొత్తం అంతా కలిసేలాగా గరిటెతో కలిపేయాలి. వేడి మీద ఉన్నప్పుడే మొత్తం అంతా కలిసేలాగా మనం గరిటెతో ఫాస్ట్గా కలిపేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అంటే ఒక బేసిన్ తీసుకొని దానికి అడుగున నెయ్యి రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న పల్లి పట్టినంతా ఆ గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని అదంతా దాకా మనమంతా కలుపు పల్లి చిక్కీ రావడం కోసం మనమంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని స్మాషర్తో గట్టిగా ఒత్తుకోవాలి. అప్పుడైతే మనకి
చిక్కీ అనేది మంచిగా వస్తుంది. అలా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా మనమైతే ఒత్తి పెట్టుకోవాలండి, అంత ఈవెన్గా రావడం కోసం. తర్వాత కొంచెం చల్లారనివ్వాలి, మరీ వేడి మీద కాకుండా కొంచెం చల్లారాక మనము చాకుతో అయితే ఘాట్లు పెట్టుకోవాలి. అలా చిక్కీ రావడం కోసం మనము ఘాట్లు పెట్టుకోవాలి. అది కాసేపు ఆరనివ్వాలి. తర్వాత కొంచెం లడ్డూలు కూడా చేశానండి. ఇలా లడ్డూలు ఒత్తుకొని వేడి మీదనే ఒత్తుకోవాలి, మనకైతే లడ్డూలు తయారైపోతాయి. ఇలా అన్ని లడ్డూలు తయారైపోతాయి. అదంతా చిక్కీ అంతా చల్లారిపోయాక అవి కూడా తీసుకొని పెట్టేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మనకు పల్లీ లడ్డూలు అండ్ చిక్కీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సరేనా అండి, ఓకేనా? నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వారు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలానే నా వీడియోస్ వస్తూనే ఉంటాయి, మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్.